వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. సార్వత్రిక ఎన్నికల భయం, బీజేపీతో దోస్తికి కేసీఆర్ తహతహ. ఎప్పటికయ్యేది ప్రస్తుతం మప్పటికా మాటలాడి అన్న సుమతి శతకంలోని పద్యంలా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన రాజకీయ లబ్ధి కోసం అవసరానికి మాటలు మార్చేస్తుంటారు. ఇక నిన్నటి వరకు నిప్పులు చెరిగిన నేతల్నే నేడు పొగడ్తల వర్షంలో ముంచెత్తిస్తూ ఉంటారు. ఇక నిన్న అవునన్న మాటని ఏం మొహమాటం లేకుండా నేడు కాదని చెప్పేస్తారు. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు, టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ తొలి ప్రధాని దళితుడే అన్న మాటలను ఆ తర్వాత మరెన్నడూ ఆయన కనీసం గుర్తు చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఇక ప్రస్తుతానికి వస్తే గత 2.5-3 ఏళ్లుగా ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ మొదలుపెట్టి ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక ప్రధాని పదవికి మోడీ అనర్హుడు, ఆయనను గద్దెదించి ఇంటికి పంపిస్తానని కూడా అన్నారు. బీజేపీని బంగాళాఖాతంలో కలిపిస్తానని కూడా చెప్పారు. ఇక ఈ విమర్శల వెనుక రాజకీయ వ్యూహాలు ఏమైనా కావచ్చు కానీ ప్రధాని హోదాలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీకి ఆయన మర్యాదపూర్వకంగా స్వాగతం పలకడానికి కూడా ఇష్టపడలేదు. సరే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పూర్తిగా యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు నెలల వ్యవధిలో లోక్సభ ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో కనీసం స్థానాల కోసం ఆయన బీజేపీ పంచన చేరడానికి అడుగులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు పన్నుతున్నారు. వాటిలో భాగంగానే నిన్న మొన్నటి వరకు బీజేపీపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు గొంతు సవరించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావులు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ ఎజెండా హిందుత్వంను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత సనాతన ధర్మానికి, హిందువులకి వ్యతిరేకం అంటూ కాంగ్రెస్ను దుమ్మెత్తిపోస్తుంటే, ఆమె సోదరుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అయితే అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యేలు తమ వైపే ఉన్నారని ప్రకటించేశారు. ఇదంతా బీజేపీకి దగ్గరవడానికి, మోడీ అమిత్ షాలను ప్రసన్నం చేసుకునేందుకు తెర వెనుక ఉండి పన్నుతున్న వ్యూహంలో భాగంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సారథ్యంలో బీజేపీ గెలిచి మరోసారి అధికారంలోకి వస్తుందన్న సర్వేల నేపథ్యంలోనే కేసీఆర్ బీజేపీకి దగ్గర కావడానికి డిస్పరెంట్గా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అయితే కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం అందితే జుట్టు, అందుకుంటే కాలు పట్టుకోవడానికి కూడా వెనుకాడరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేవలం ఎన్నికల భయమే కాకుండా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు భయం కూడా తోడవడంతో మోడీని శరణు వేయటం తప్ప మరో గత్యంతరం లేదని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.